ఇజ్రాయెల్ అమెరికా జరుగుతున్నటువంటి యుద్ధంలో సంబంధించి ఏదైతే ఉందో గ్యాస్ కొరత ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్లో కొంత ఏదైతే ప్రచారం అవుతుందో దానికి సంబంధించి విజయవాడలో ఉన్నటువంటి ప్రముఖ హోటల్ అన్ని కూడా గుడ్ మార్నింగ్ హోటల్ అనేది కూడా ప్రముఖంగా దాదాపు విజయవాడ సిటీలో 6-7 పాయింట్లు అయితే ఉన్నాయి. 6-7 పాయింట్లు అన్ని కూడా మూసివేయడం అయితే జరిగింది. కస్టమర్లకు విజ్ఞప్తి అని చెప్పి బోర్డు పెట్టడం జరిగింది. కస్టమర్లకు విజ్ఞప్తి, గ్యాస్ కొరత కారణంగా తాత్కాలికంగా హోటల్ మూసివేయబడింది, కావున కస్టమర్లు సహకరించవలసిందిగా కోరుతున్నామని చెప్పి డైరెక్ట్గా బోర్డులు అయితే పెట్టారు. ఇట్లా బోర్డులు పెట్టడం వల్ల హోటల్ మూసేయడం వల్ల ఈ హోటల్ రంగాన్ని నమ్ముకున్నటువంటి ఎంతో మంది ఉపాధి పొందినటువంటి వ్యక్తులు కూడా ఈ రోజున రోడ్డు పడే పరిస్థితి అయితే ఉంది. మళ్ళా లాక్డౌన్ వస్తుందా అనంత భయంతో దీనికి సంబంధించిన హోటల్లో సంబంధించినటువంటి ఎవరైతే పనిచేస్తున్నారో కార్మికులు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ కొరతతో వీధిన పడ్డ లక్షలాది మంది కార్మికులు ఈరోజు రోడ్డున పడే పరిస్థితి అయితే ఉంది. గ్యాస్ అయితే సంక్షోభం ఉందని చెప్పి లాక్డౌన్ మళ్ళీ తలపించే విధంగా విజయవాడ ఆ ప్రాంతంలో అయితే కనబడుతుంది. ఇదే రకంగా చూసుకుంటే విజయవాడ, వైజాగ్కు సంబంధించి బెంగళూరు కానీ హైదరాబాద్లో ఇప్పటికే ఏదైతే లేడీస్ హాస్టల్స్ అయితే ఉన్నాయో హాస్టల్లో ఉండేటువంటి వంటకాలకు సంబంధించి కట్టెలపై కూడా ఏర్పాటు చేసుకునే పరిస్థితి అయితే ఉంది. కట్టెలపై మీద కూడా వంటలు అయితే వండుతున్నారు. దీనికి సంబంధించి చూసుకుంటే పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో సంబంధించినటువంటి రవాణా వ్యవస్థ ప్రధాన కారణం అని చెప్పాలి. సిలిండర్ల కోసం వేలల్లో చెల్లింపులు అయితే చేస్తున్నారు, కానీ సామాన్యుడికి మాత్రం అన్నం దాకా అయితే ఉంది. ఏదైతే ఉందో కమర్షియల్ బండలు ఈ రోజున అందుబాటులో లేకపోవడం వల్ల ఈ రోజున ఈ హోటల్స్ రంగం అనేది నడిపేందుకు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి కూడా హోటల్ యాజమాన్యాలు చెప్తున్నారు. ఈ హోటల్ని ఈ యొక్క పనులను నమ్ముకొని ఎంతోమంది కార్మికులు అయితే పనిచేస్తున్నారు. దీనివల్ల హోటల్ మూసేయడం వల్ల ఎంతోమంది కార్మికులు రోడ్డున అయితే పడుతున్నారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఎలాంటి ఈ గ్యాస్ సంక్షోభం అయితే లేదు. ఎవరైతే గ్యాస్కి సంక్షోభం అయితే చుట్టూ క్రియేట్ చేస్తారో వారిపై ఎస్మా చట్టం ప్రయోగిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కానీ ఎవరైతే ఈ గ్యాస్ సిలిండర్ సంబంధించినటువంటి కంపెనీస్ అయితే ఉన్నాయో గ్యాస్ ప్రజెంట్ ఆగిపోయింది, కొరతగా ఉంది, ఇవ్వలేకపోతున్నామని చెప్తున్నారు. దానివల్ల మేము రోజుకి 5-6 బండలు వాడేటువంటి వ్యక్తులు ఈ రోజున 2-3 బండలు అంటే మాకు వ్యాపారం సాగే పరిస్థితి లేదు. అందువల్లనే ఈ యొక్క హోటల్లో మూసివేయడం జరుగుతుందని చెప్పి కూడా గుడ్ మార్నింగ్ యాజమాన్యం చెప్తుంది. ఇదే అదునుగా చూసుకొని కొంతమంది దళారులు బ్లాక్ మార్కెట్లు అమ్ముకోవడం వల్ల ఈ ఒక్కొక్క బండ వచ్చి 3 నుంచి 4 వేల రూపాయలు అమ్ముతున్నారని చెప్పి కూడా కొంతమంది హోటల్ యజమానులు చెప్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి గ్యాస్ కొరత అనేది లేకుండా గ్యాస్ కొరత లేకుండా హోటల్కి ఇట్లాంటి కాలేజీలకు కానీ ఏదైతే ఉందో అధికంగా వాడేటువంటి సిలిండర్లు ఏదైతే ఉందో వాటికి గ్యాస్ సప్లై చేస్తే మరలా రోడ్డున పడినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో సప్లయర్స్ కానీ హోటల్లో పనిచేసే వాళ్ళు కానీ వంట వాళ్ళు కానీ అన్ని రంగాలు దాదాపు 7-8 రకాలకు సంబంధించినటువంటి 7-8 రకాల వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు దీని మీద ఈ హోటల్ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. వారంతా రోడ్డు పడకుండా వారి కుటుంబాలు కాస్త భోజనం చేసే పరిస్థితి ఉంటుంది. కొరత అనేది ఎట్లా అంటే ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే మనకి సబ్సిడీ ఇస్తారో ఆ బండలు హోటల్ వాళ్ళు ఎప్పుడైతే వాడటం మొదలుపెట్టారో దాని మీద గవర్నమెంట్ వాళ్ళు అరికట్టే చర్యలు ఎప్పుడైతే తీసుకోలేదో ఈ గ్యాస్ బండ ఎక్కువగా వాడటం వల్ల గవర్నమెంట్ 300-400 ఇచ్చే సబ్సిడీ ఒకటి లాసు, తర్వాత గృహిణీలు పేదవాళ్ళు వాడుకునే బండ షార్టేజీ అవ్వటం, వాళ్ళకి సరిగ్గా సప్లై చేసుకోలేకపోవటం. నేను మొన్న బుక్ చేశా, 12 రోజులైంది, అంతు లేదు పంతు లేదు, ఫోన్ చేస్తే లేపుడు లేదు. ఏంట్రా అంటే అన్న వస్తుంది అన్నాడు. అంటే ఎప్పుడైతే ఈ సబ్సిడీ గ్యాస్ బండలు హోటల్ వాళ్ళు, వ్యాపారస్తులు, వీధి వ్యాపారస్తులు, బజ్జీ వాళ్ళు, బండి వాళ్ళు వాడటం మొదలుపెట్టారో, అయితే వాళ్ళు వాడటం మొదలుపెట్టడం తప్పు లేదు, ఎవరైనా వాడతారు అవకాశం ఉంటే. దాని మీద చర్య లేనటువంటిది గవర్నమెంట్ తప్పు. దాని మీద ఒక చర్య పెట్టాలా. ఎక్కడుంటే అక్కడ అరెస్ట్ చేసుడో కేసులు పెట్టుడో ఏదో ఒకటి చేస్తే ఏం చేస్తారంటే వాళ్ళు కమర్షియల్ది వాడతారు. దాని మీద అరికట్టేవాళ్ళు లేదు, అడిగేవాళ్ళు లేడు. దాని మీద ప్రతివాడు ఒక గోని సంచో పట్టో చద్దరో వేయటం వాడటం, వీళ్ళేమో చూడకుండా పోవటం, 500-1000 కమిషన్ తీసుకోవడం పోవటం. అప్పుడు ఏమవుతుంది, 75% ఇళ్లల్లో వాడే గ్యాసు హోటల్ వాళ్ళు వాడుతున్నారు. అప్పుడు ఏమైనట్టు, ఒకటి గవర్నమెంట్కి లాసు, రెండవది గృహిణీలకు సదుపాయం కష్టం. మరి దీని మీద చర్య తీసుకోపోవటం వల్లనే ఈ అనర్థాలు. ఒక హోటల్ ఉందంటే కనీసం 10 గ్యాస్ సిలిండర్లు వాడతారు ఒక రోజుకి. 10 గ్యాస్ సిలిండర్ మీద ఒక్కొక్క దాని మీద 400 వేసుకున్నా కూడా 4000 గవర్నమెంట్కి లాసు. ఈ 10 సిలిండర్లు 10 గృహిణీలకి ఇళ్లకి సప్లాలు అయ్యేది. అందుకని వీళ్ళు ఏం చేయాలంటే ఒక పథకం వేసి దాని మీద ఒక చర్య వేసి కరెక్ట్గా దీని మీద ఒక ఆఫీసర్లను వేసి
ఆ ఏసీ ఆఫీసర్లను కూడా ఖచ్చితమైన వాళ్ళని ఆల్రెడీ ఉన్నారు కదా ఇట్లాంటి పట్టుకోవడం కోసం సివిల్ సప్లై అధికారులు ఉన్నారు. మరి ఉంటే ఈ పరిస్థితి ఎందుకు? ఇప్పుడు ఉన్నారు, మరి ఈ పరిస్థితి ఎందుకు? ఇప్పుడు 10 గ్యాస్ సిలిండర్లు ఈయన 10 గ్యాస్ సిలిండర్లు ఈయన ఈ సబ్సిడీది కాకుండా మామూలుది వాడుకుంటే ఈ కష్టాలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు ఇళ్లల్లో వాడే గ్యాసు ఎప్పుడైతే హోటల్ వాళ్ళు వాడటం మొదలుపెట్టారో అది ఒక దుర్బలమైన పరిస్థితి అన్నమాట. దాని మీద చర్య లేకపోవటం ఇంకొక దుర్బలం. కాబట్టి వీళ్ళు దీని మీద ఒక నిఘా వేసి పకడ్బందీగా దాన్ని చర్య తీసుకొని గ్యాస్ సిలిండర్లు సప్లై చేసేది గృహిణీలకు చేసేది సపరేట్గా పెట్టి ప్రతి హోటల్ ప్రతి వ్యాపారస్తుడి దగ్గరికి డైలీ చెకింగ్ చేసి దాని మీద వాళ్ళు చర్య తీసుకుంటే ఈ గ్యాస్ సబ్సిడీ ఈ గ్యాస్ కొరత అనేది కొంతవరకు తీరుతుంది. హోటల్ మరి ఎప్పుడు తెరుస్తాం అనేది చెప్పలేము. దాన్ని బట్టి టౌన్లో ఎన్ని మూసినట్లే టౌన్లో ఉన్న 2 రోజులు ఉంటే ఇక ఉన్నాయి మీరు పూర్తి అయిపోతాయి. మరి ఈ రకంగా అన్ని మూసేస్తారు దాని ద్వారా బతికే వాళ్ళ పరిస్థితి. దాన్ని బట్టి ఇక ప్రభుత్వం ఆలోచించాలి. దాన్ని బట్టి ఉన్న పరిస్థితిలో ఇంకా బ్లాక్లు అంటే కొన్ని చేసే అంత ఈ రేట్ల కింద రావు, అందువల్ల మూసేది. మరి ప్రభుత్వం పక్కన గ్యాస్ కొరత లేదని చెప్తుంది. మరి ఎందుకని వాళ్ళకి హౌస్కి బాగానే ఇస్తున్నారు, వాళ్ళ బుకింగ్ వారికి. హోటల్స్ లేవు వ్యాపారస్తుల వారికి. అది ఇళ్లలో వాళ్ళకి మాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళు బుక్ చేసుకుని ఇచ్చేస్తున్నారు. హోటల్స్కి మాత్రం లేవు. గ్యాస్ కొరత వాస్తవం, అది పైన యుద్ధం జరుగుతుంది కాబట్టి ఈ సమస్య మనకి ఏ రోజు రాలేదు. మాకు గుర్తించిన ఇలాంటి సమస్య ఎప్పుడు ఏ రోజు రాలేదు మా వాటిలో మేము అనుభవంలో. కాదు ఏంటంటే గ్యాస్ టైట్ వల్ల కొన్ని మూసేసే పరిస్థితి వచ్చింది, మూసేస్తారని మేము విన్నాం. కానీ ఇతర రాష్ట్రాలలో పోల్చుకొని మన ఆంధ్రప్రదేశ్ విజయవాడ చాలా బెటర్గానే ఉంది ఇప్పటి వరకు. ముందు వారం రోజులతో ఎలా నేను చెప్పలేను. గ్యాస్ అనేది రావటం ఉంటే మనకి అమ్మని ఇచ్చేస్తారు, నో ప్రాబ్లం. కాదు ఏంటంటే మేము కూడా ఏం చేద్దాం, రేపు నుంచి ఆలోచించుకున్నాం. బయట ఎక్కడన్నా కొన్ని ఐటమ్స్ ఆపేసుకొని ఇక్కడ కట్టెల పొయ్యిలు పెట్టుకొని చేయించేదాగానే అలాగో అని ఆలోచనలో ఉన్నాం మేము. లేదా ఏమీ లేదంటే ఇక 4 రోజులు మూసుకోవడం. కాదు ఏంటంటే మా దగ్గర పనిచేసే వాళ్ళు పరిస్థితి అని మేము ఆలోచిస్తున్నాం. వాళ్ళ మందిని మెయింటైన్ చేయాలి, వాళ్ళకి ఫుడ్ వేయాలి, శాలరీస్ ఇవ్వాలి, ఇవన్నీ ఇబ్బంది. ఇది ఎంతవరకు పోతుందో ఎటు పోతుందో మాకు అయోమయం పరిస్థితిగా ఉంది. మేమైతే మాత్రం నిర్ణయించుకున్నాం, ఇది కాస్త ఏమైనా కట్టెల పొయ్యి పెట్టుకొని ఐటమ్స్ తగ్గించేసుకుంటున్నాం. 2 రకాలు అమ్ముకుంటున్నాం, చేసేది ఏం లేదు, తయారు లేదు, మనం ఏం చేయగలుగుతామని ఆలోచనలు ఉన్నాం. ఇది ఎంతవరకు అవుతుందో మేము కూడా వెయిట్ చేస్తున్నాం. మేము ఆపుకుంటే మాకు చాలా ఆశపోతాం, చాలా వ్యాపారం ఎప్పుడు ఆగకూడదు, ప్రత్యేక మార్గం చూసుకుని ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నాం మేము కూడా. సుమారు రోజుకి ఎన్ని బండ్లు మీకు ఖర్చు అవుతుంది? ఏంటి పరిస్థితి? మాకు 2-3 బండ్లు అవుతాయి. అలాంటిది మేము ఒక బండతో పెట్టి ఐటమ్స్ ఆపేస్తాం. చాలా వరకు ఏదో ఇడ్లీ దోశ పెట్టుకున్నాం. ఎందుకంటే ఐటమ్ గ్యాస్ లేదు, రేపు మా పరిస్థితిని జాగ్రత్తగా జేబులో డబ్బులా చూసుకున్నాం. అలా ఉంది పరిస్థితి, మా పరిస్థితి. అది ఎంతవరకు అంటే కొన్ని హోటల్ మూసిన్నామండి. మేము చూడలేదని చెప్తున్నారు చాలామంది. కొన్ని బళ్ళు మూసారు, హోటల్ మూసారు, స్టార్ హోటల్ మూసారు అంటున్నారు. నేనైతే చూడలేదు కానీ చెప్తున్నారండి. అది మరి హోటల్ రంగాన్ని నమ్ముకొని ఎంతమంది ఉపాధి పొందుతున్నారు? మాకు 12-14 మంది ఉంటారండి ఇక్కడ పనిచేసేవాళ్ళు. దాన్ని బట్టి మేము కూడా ఇక ఆలోచిస్తాం ఏం చేద్దాం. నిన్న అనుకున్నాం ఎక్కడ పాతీలు ఊరు దూరం లేదా పాతీలు తీసుకొని ఎక్కడన్నా అద్దెకి ఏదైనా కట్టెల పొయ్యిలు ఏమైనా ఏర్పాటు చేద్దాం, బిర్యానీ లాంటివి, కుర్మా లాంటివి ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. మరీ లేదంటే చెప్పలేము, ఇక ఆలోచించాలి. అది బ్లాక్ మార్కెట్లో పంపుతారు, ఏమైనా రేట్లు ఎలా ఉందండి? మాకైతే లేదండి, మామూలు రేటు తీసుకున్నారు మేమైతే వల్ల. ఎందుకంటే అండి బ్లాక్ మార్కెట్ ఉట్టి మాట అండి, వ్యాపారం ఉండేది. మేము 10 సంవత్సరాల నుంచి వాడుతున్నాం గ్యాస్. ఈ 4 సమస్య గురించి మా దగ్గర బ్లాక్ తీసుకుని వాళ్ళు ఫ్యూచర్ దెబ్బతింటారు గ్యాస్ కంపెనీలు. అది మాత్రం ఉట్టి నేనైతే నమ్మనండి, అది ఎక్కడ లేదండి. ఉట్టి మాట అది ఏదో చెప్పుకోవడం తప్పండి, లేదండి క్రియేట్ చేయడం నాకు తెలిసి. నేనే దానికి ఒప్పుకోనండి, ఎందుకంటే మేము ఇస్తాం కదా డబ్బులు, మేము చేసేది ఫోన్పే డబ్బులు కాబట్టి వాళ్ళు అలాంటిది లేదండి. మా దగ్గర అది లేదు, వాళ్ళు కూడా చేయరు. ఎందుకంటే వాళ్ళ ఖాతాలు పోతాయి కదండి డీలరు, అందువల్ల కూడా మేము అనుకుంటున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే ఇట్లాంటి గ్యాస్ కొరత సృష్టిస్తే ఎస్మా ప్రయోగిస్తామని చెప్పారో దాన్ని ముఖ్యంగా ఈ ప్రత్యేకమైన టీంని ఏర్పాటు చేసి ఇట్లాంటి గ్యాస్ కొరత సృష్టించి ఎవరైతే ఆ దళారీ వ్యవస్థలోకి బ్లాక్ మార్కెట్కి అమ్ముతున్నారో వారి మీద చర్యలు తీసుకోవాలి, మరలా ఇట్లాంటి హోటల్ని ఓపెన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికులు అయితే కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, గుడ్ మార్నింగ్ హోటల్ నుంచి.